మరి మీ నారాయణ హోటల్ మేనేజ్మెంట్లో బీబీఏతో పాటు బీసీఏ బీకామ్ కోర్సులు కూడా ఉన్నాయి కదా, మరి ఈ కోర్సులు చేయడానికి ఎలాంటి గ్రూప్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఒకసారి చెప్తారండి? ఇప్పుడు మన దగ్గర డాక్టరు నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్లో ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టాం. ఐ అంటే ఇంటర్నేషనల్, సిఆర్ అంటే సెంటర్, ఈ అంటే ఎంటర్ప్రినర్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్, టీ అంటే టెక్నాలజీ. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రినర్ అని అవ్వాలి. మన దగ్గర చదివిన వ్యక్తి ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి, లేదంటే మంచి కంపెనీలో అడ్మినిస్ట్రేటర్గా అవ్వాలి. ఈ ఏ మన దగ్గర టీఈ టెక్నాలజీ. అయితే మన దగ్గర చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ చెప్పుకోవాలి. ఏంటంటే బీబీఏ ఈడిపి, రెండోది బీసీఏ, మూడోది బీకామ్ కంప్యూటర్స్. ఏంటి సార్ ఇవి జనరల్ డిగ్రీలు కదా, ఇవి అన్ని కాలేజీలు ఉన్నాయి కదా, అన్ని జిల్లాల్లో ఉన్నాయి కదా, అంటే ఈ బీబీఏ బీకామ్ బీసీఏ చేయడానికి మీ దగ్గర స్పెషల్ ఏంటి, ఎందుకు రావాల్సింది మీ దగ్గరికి అని అంటే ఖచ్చితంగా మన దగ్గర చదవాలంటే ప్రొఫెషనల్గా చదవాలనుకుంటే. ఏంటి ప్రొఫెషనల్ అంటే బీబీఏ ఏంటి ఫుల్ ఫాము? బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషను. రెండో బీలో ఏం చెప్పండి ఇప్పుడు అన్నారు కదా, రెండో బీ అంటే బిజినెస్. బిజినెస్ అనే వర్డ్ ఉంచుకొని థియరీ క్లాసులు చెప్తున్నాను అన్ని చోట్ల. అమాంగ్ 4 వాల్స్ 4 గోడల మధ్య బిజినెస్ లెసన్స్ని మంచి ప్రొఫెసరు నాలాగా టై కట్టుకొని బ్లేజర్ వేసుకొని ఏసీ రూముల్లో బీబీఏ టీచింగ్ చేసే థియరీ లెసన్స్ చెప్తే మనవాడు కూడా థియరీ ఎగ్జామ్ రాస్తాడు. నేను కూడా లెక్చరర్ అనే కాబట్టి బేసిక్గా చెప్తున్నాను తప్పనుకోకుండా. లెక్చరర్ అయితే ఎవరు? టెక్స్ట్ బుక్లోది బైహెడ్ చేసి స్టూడెంట్కి చెప్తాడు. స్టూడెంట్ అనే ఎవరు? మాస్టర్ గారు టెక్స్ట్ బుక్లో బైహెడ్ చేసి ఎగ్జామ్ రాసే వ్యక్తి. లెక్చరరు స్టూడెంట్ మధ్య ఒక చిన్న కామన్ ఫ్యాక్టర్ జరిగింది. లెక్చరరు బైహెడ్ చేశాడు, స్టూడెంట్ కూడా బైహెడ్ చేసి ఇద్దరి మధ్య బైహెడ్ జరిగింది. స్టూడెంట్ 12 టైమ్స్ బైహెడ్ చేసి ఆ క్వశ్చన్ని 12 టైమ్స్ రాస్తాడు. దీనిని ఎగ్జామ్లో రాస్తే స్టేట్ ర్యాంకు, నేషనల్ ర్యాంకు వస్తాయి, ఇంటర్నేషనల్ వస్తుంది, ర్యాంకులు వస్తాయి. కానీ మనం చిన్న పొరపాటు జరుగుతుంది శివన్ బాబు గారు. ఈ 99 స్టేట్ ర్యాంకులు చూసుకొని ఐఐటి అన్నిట్లు చూసుకొని మనం ఏమనుకున్నామంటే క్లవర్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్ అంటున్నాం. క్లవర్ బాయ్ ఇంటెలిజెంట్ బాయ్ కాదు అనాల్సింది, మెమోరీ బాయ్ అనాల. మెమోరీ వేరు, క్లవర్ వేరు, ఇంటెలిజెంట్ వేరు. ఇక్కడ మనోడు చదివింది థియరీ కాదు, లెక్చరర్ థియరీ చెప్పే స్టూడెంట్ థియరీ చదివేయా. ఇక మనోడు గొప్పడెట్ అవుతాడు, బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తాడు, అవదు. ఎగ్జామ్ రాసుకున్నాడు అంతే. ఎగ్జామ్ చూసి ర్యాంక్ మార్క్స్ చూసి పొరపాటు పడి క్లవర్ బాయ్ ఇంటెలిజెంట్ బాయ్ అంటున్నాం. ఎగ్జామ్ రాసిన 1 మంత్ తర్వాత చదివిన సబ్జెక్టులు ఏం గుర్తుండవు, ఎవరు గుర్తుండవు. ఇప్పుడు నేను పోస్ట్ గ్రాడ్ 6 degrees 2 PhD వేసినా కదా, ఏం చెప్పండి చదవాల్సింది మళ్ళీ ఇంకోసారి ప్రిపల్స్ కావాలి మనం చెప్పాలంటే. పైన ఎవరు కామన్గా గుర్తుంటాయి కానీ లోపల ఎవరు గుర్తుండదు. ఎన్ని డిగ్రీలు నింపుతారా, క్లవర్ అయినా ర్యాంకర్ అయినా ఏ సంధానికి అయినా కూడా గుర్తుండదు. మరి ఏంటి ఉపయోగం థియరీ చదివితే? అందువల్ల ఇక్కడ మనం స్పెషల్గా బీబీఏ చదవాలా, బీసీఏ చదవాలా, బీకామ్ చదవాలి, కంప్యూటర్స్ అంటే మన దగ్గర అంటే మనకు బీబీఏ అనేది 3 years ప్రోగ్రామ్. ఇయర్లో 2 semesters ఉంటుంది. 3 2s 6 semesters ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే మరి మన దగ్గర స్పెషల్ అని చెప్పాం కదా, ఏంటో స్పెషల్ అంటే 6 సెమిస్టర్లో 6 సెక్టార్స్లలో 6 times ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తీసుకెళ్తాం. ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే ఏంటి? కారు ఎలా తయారవుతుంది, బైకు ఎలా తయారవుతుంది, ట్రాక్టరు, ఆటో, లారీ, బస్సు, టైరు, ట్యూబు, ఇంజిన్, వీలు ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి అలాంటి ఇండస్ట్రీస్కి వెళ్తాం. మార్నింగ్ 8 o'clock వెళ్తా, రాత్రి 8 o'clock 12 hours ఉంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుందో అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఏంటి, వాళ్ళ బాగోగులు ఏంటి, ఇదంతా తెలియజేసే సబ్జెక్ట్ హెచ్ఆర్ సబ్జెక్టు. ఈ హెచ్ఆర్ సబ్జెక్ట్ క్లాసులో కూర్చొని చదివితే ఏమొస్తుంది? మనోడు కూడా హెచ్ఆర్, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ హెచ్ఆర్, హెచ్ఆర్ డెఫినేషన్ ఇస్ 1 అని 10 పేజీలు రాస్తాడు, ర్యాంక్ వచ్చింది. పో ఏం చేసుకుంటా ర్యాంక్, ట్యాంక్ క్లియర్ కూడా బైక్ రాదు. ఇక రెండవది మార్కెటింగ్. ఈ తయారైన కారు ఏ కంట్రీస్ పంపిస్తున్నారు, దీన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటాం. సి ఉంటే బై షిప్, సి లేకపోతే బై కార్గో, విత్ ఇన్ కంట్రీ అయితే లాజిస్టిక్స్, బై రోడ్ ఏంటి ఎలా జరుగుతుంది, ఇది కదా రైట్. ఇక సెకండ్ సెమిస్టర్కి టెక్స్టైల్స్. టెక్స్టైల్స్ అంటే ఏంటి? సరదాగా మనము బట్టలు వేసుకున్నాం కానీ దీని వెనకాల ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయో తెలుసా? ఏం తెలియదు మన బిజినెస్ గురించి. మరి మనం అసలు బిజినెస్ ఎలా చేస్తాము, లక్షల కోట్లు ఎలా సంపాదిస్తాము? దాన్ని ఫస్ట్ జిన్నింగ్ ఇండస్ట్రీ, స్పిన్నింగు, వీవింగు, డైయింగు, డిజైనింగు, ప్యాకింగు, అప్రెలు, మార్కెటింగు, ఇన్ని జరుగుతుంది.
ఇలాగా మనం అక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ హెచ్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్ లాజిస్టిక్స్ అన్నీ నేర్చుకుంటాం. థర్డ్ సెమిస్టర్లో ఫార్మా ఇండస్ట్రీస్కి వెళ్తాం. ఫార్మా ఇండస్ట్రీలో ఎలా తయారు మెడిసిన్స్ ఎలా తయారవుతున్నాయి, ఒక సారిడన్ టాబ్లెట్ ఎలా తయారవుతుంది, ఒక డోలో 6 అనే టాబ్లెట్ ఎలా తయారవుతుంది, కాఫ్ సిరప్ ఎలా, ఇవి నేర్చుకుంటాం. ఇక ఫోర్త్ సెమిస్టర్ వచ్చరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి వెళ్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఏంటి, ఒక చాక్లెట్, బిస్కెట్, ఐస్ క్రీమ్స్, ఫుడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ ఇండస్ట్రీస్కి వెళ్తాం. ఫిఫ్త్ సెమిస్టర్కి బ్యావరేజ్ ఇండస్ట్రీస్. బ్యావరేజ్ అంటే ఏంటి, సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ డ్రింక్స్. సాఫ్ట్ ఏంటంటే ఎన్ని కూల్ డ్రింక్స్, స్ప్రైట్, కోకో, థమ్స్ అప్, ఇవన్నీ ఎలా తయారుతున్నాయి, హాట్ ఎలా తయారుతున్నాయి, ఈ కెల్లి బిస్లరీ వాటర్ బాటిల్ ఎలా తయారవుతున్నాయి, దానివల్ల ప్రాఫిట్లు ఎట్లా వస్తున్నాయి. సిక్స్త్ సెమిస్టర్ వచ్చరికి FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. మనిషి నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పండుకున్న ప్రతి వస్తువు ఎలా తయారు, సోప్స్ ఏంటి, కాస్మెటిక్స్ ఏంటి, బ్రష్ ఏంటి, పేస్ట్ ఏంటి, ఇలాంటి ఇండస్ట్రీస్. రోడ్డు మీదకి వస్తే వెహికల్స్ ఎలా తయారవుతుందో తెలుసుకున్నాము. దాని ప్రాఫిట్ లాభాలు ఏంటో, కార్లు అమ్మితే లాభాలు ఎంత వస్తున్నాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. బట్టలు వేసుకుంటున్నాము, ఈ ఇండస్ట్రీ చూసాము. మెడిసిన్ వేసుకుంటాం, చూసాము. ప్రతి వాళ్ళు మెడిసిన్ వేసుకోవాల్సిన ఏదో సమయంలో. తిండి తింటున్నాం, ఆ ఇండస్ట్రీ చూసాం. డ్రింక్ తాగుతున్నాం, ఈ ఇండస్ట్రీ చూసినాం. FMCG నిద్రలేచిన దగ్గర నుంచి ప్రతి వాడి ఇంట్లో వాడే ప్రతి వస్తువుని ఇండస్ట్రీ చూసినాం. అయితే మీరు అందరూ అడగొచ్చు, ఏంటి మీరైతే నాలెడ్జ్ చూపిస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది, ఈ నాలెడ్జ్ చూస్తే మేము బిజినెస్ ఎట్లా పెడతాము, బిజినెస్ పెట్టాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలి కదా, దాని దగ్గరకు వస్తున్నాం. బాగా వినండి, ఇక్కడ సరదాగా చెప్పుకుందాము. ఫ్రాంచైజ్ బిజినెస్ ఇప్పుడు వచ్చింది, గ్లోబలైజేషన్ అయింది, ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఒక బ్రాండ్ ఎక్కడే పెట్టుకున్నారు. చిన్న ఆటోమొబైల్ చూసుకుందాం, కారు తీసుకుందాం, టాటా టయోటా తీసుకుందాం. ఈ టాటా షోరూమ్స్ ఎన్ని ఉన్నాయి, టయోటా షోరూమ్స్ ఎన్ని ఉన్నాయి కదా, హోండా, హుందాయ్. ఏంటి, ఒక షోరూమ్ పెట్టుకుంటే ₹1 కోటి ఫ్రాంచైజీ కట్టేస్తే నెలకి 5 to 10 lakhs సంపాదించుకుంటున్నారు. ఆ విషయం ఎవరు చెప్పట్లా. BBA MBA 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఫీజు ఫారిన్లో, మన హైదరాబాద్ కూడా ఉన్నాయి 10 లక్షల ఫీజులు. థియరీ క్లాసులు చెప్తున్నారు. ఇదో BBA. నిన్న నన్ను గమ్మత్తు ఒక మేడం అడిగారు, సార్ BBA అంటే ఎవరు చదవలేని చదువు BBA అని అన్నారు. ఎవరు చదవలేని కాదు, ఎవరు ఏంటి చిన్న చివరి కోర్సు కాదు, హై కోర్స్ ఇది. ఎందుకంటే మన బిజినెస్ పెడితే కాదు 10 మందికి జాబ్ ఇచ్చినది. మరి గొప్పవాడా తక్కువడా, మనం అనుకున్నారు జాబ్ చేసి గొప్పవాడు అనుకున్నాడు. వాడికి అయితే ₹1,00,000 చేస్తే మా వాడు కార్లో తిరుగుతున్నాడు, మంచి బ్లేజర్ టై కట్టుకున్న కంపెనీలో 1 lakh మా వాడికి అని గొప్ప చెప్పుకున్నాడు. కానీ మా వాడు 5 to 10 lakhs సంపాదిస్తాడు. బిజినెస్ అంటే తక్కువ అనుకున్నారు. బిజినెస్ పెడితే తక్కువ ఏంటండి, 10 మందికి జాబ్ ఇస్తాడు. తిరిగి వచ్చేసరికి ఆయన 60 సంవత్సరాలు సంపాదించే శాలరీని మనోడు 5 years సంపాదిస్తాడు. ఏంటి ఈ విషయం ఎవరు తెలుసా తెలియదా? ఇక అట్లా వెళ్దాం. రెండో తీసుకుందాం, టెక్స్టైల్స్లో ఫ్రాంచైజీకి వెళ్ళిపోవచ్చు. ఇవాళ జూడియో వచ్చింది, ట్రెండ్స్ వచ్చింది, మ్యాక్స్ వచ్చింది, రేమండ్స్ ఏంది, జోడియాక్ ఏంది, జాకీ అండి. చిన్న జాకీ పెట్టుకుంటే మంత్లీ 3 to 5 lakhs. ఎవరన్నా పోతున్నారు సార్, ఆలోచిస్తున్నారా? ఫార్మా వద్దాము, మెడిప్లస్ ఉంది, అపోలో ఫార్మాస్ ఉంది, ఫ్రాంచైజీకి వెళ్ళిపోతున్నది కదా. ఫుడ్ ప్రాసెసింగ్ వద్దాము, KFC ఏంది, మెక్డొనాల్డ్స్ ఏంది, డొమినోస్ ఏంటి, పిజ్జా హట్ ఏంటి, టీ టైమ్ ఏంది. టీ టైమ్ అండి మంత్ 3-4 lakhs సంపాదించవచ్చండి. ఫ్రాంచైజీ కనుక్కున్నాడు 3,000 కోట్లు సంపాదించాల్సిన విషయం. ఇవి చూపిస్తే మన పిల్లవాడు బాగుపడతాడు. డీలర్ బ్యావరేజీ, కోకో కోలా, థమ్స్ అప్, స్ప్రైట్ డీలర్షిప్ తీసుకుంటే మంత్లీ 5 to 10 lakhs. తెలుసా ఆ విషయం? ఎవరైనా చెప్తున్నారు ఈ విషయం మనకు? FMCG, డీమార్ట్, రతన్ డీపు, హెరిటేజ్, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. తెలుసా? 4-5 మెంబర్స్ని పార్ట్నర్షిప్ని మనమే కలుపుతాం. మినిమం 10 to 20 lakhs మనమే ఇప్పిస్తాం లోను. ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది కాదు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే. మీరు అడగొచ్చు, సార్ ఏంటి మా వాడిని చూస్తే అంత కాన్ఫిడెంట్ చదివిస్తాడు మా అమ్మాయిని, మా వాడికి అసలు భయం, అమ్మాయికి అసలు భయము, బిజినెస్ పెడతారు తర్వాత సంగతి, కానీ బిజినెస్ పెట్టకపోతే మా వాడి జాబ్ వస్తుందా? చివరి జాబే, ఇంత చెప్పిన కూడా జాబే. నేను అంటున్నాను, ఇంత నాలెడ్జ్ ఉంటే మనం ఇన్ని ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాం కదా, ఏ కంపెనీకి పోతే ఎవడు జాబ్ ఇవ్వడు? అదృష్టవంతుడు కాదు ఇతను తీసుకోవటం, ఇంత నాలెడ్జ్ ఉన్నవాడిని, ఆల్రౌండర్ కాదు మనోడు. జాబ్ పోతే కళ్ళు జాబ్ ఇస్తా అంటే జాబ్ గ్యారంటీ కూడా ఆశిస్తున్నాం, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. ముందు నాలెడ్జ్ ఇస్తున్నాం ఇక్కడ. ఇది పవర్ఫుల్, ఇది ఒక పెద్ద బెనిఫిట్ BBA. ఇక BCAకి వద్దామండి శోభన్ బాబు గారు. BCA గురించి కొద్దిగా సరదాగా చెప్పుకోవాలా. ఏంటంటే BCA ఫుల్ ఫామ్ ఏంటండి, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇక్కడ ఏ సంగతి మర్చిపోయారు, అక్కడ B ఎక్కడ మర్చిపోయారో ఇక్కడ ఏ మర్చిపోయారు. ఏ అంటే అప్లికేషన్. BCA అంటే ఈక్వల్ టు BTech CS, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, CS కంప్యూటర్ సైన్స్. 25 lakhs 30 lakhs 4 సంవత్సరాల కోర్స్ ఫీజు. ఇది 3 ఏళ్ళే 4 లక్షలే. అయితే నేను అంటున్నాను ఇక్కడ అప్లికేషన్ చెప్తున్నా కదా, అసలు ఈ కంప్యూటర్ని ఎక్కడ అప్లికేషన్ చేయాలి, ఇండస్ట్రీ తీసుకెళ్ళాలి. కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు. ఆ BCA సబ్జెక్ట్ ఇలా నేర్చుకున్నావు, కంప్యూటర్ సబ్జెక్ట్ ఎందుకు చేసుకుంటావు, కంప్యూటర్ ఏం నేర్చుకుంటున్నావు, ఏం తెలుసుకుంటావు,
తీరేగా అది కూడా ఊరు ల్యాబ్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవడం అట్లా కాదుగా. ఇండస్ట్రీలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈ కంప్యూటర్ ఎలా అప్లికేషన్ చేస్తారో, నేను ఏ గురించి స్ట్రెస్ చేస్తున్నా, అక్కడ బీబీఏలో బీసీలో అప్లికేషన్ ఆటోమొబైల్లో కారు బైక్ వెళ్తున్నప్పుడు ఒక కంప్యూటర్ మోటార్ ఎట్లా జరుగుతుంది, టెక్స్టైల్స్లో డిజైనింగ్ మొత్తం కంప్యూటర్ ఎలా జరుగుతుంది, ఫార్మా మీద ఎట్లా శాంపిలింగ్ కంప్యూటర్ జరుగుతుంది, ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎలా జరుగుతుంది, బ్యావరేజ్ మీద ఎలా జరుగుతుంది కంప్యూటర్ అప్లికేషన్. అలాగనే ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ మీద కంప్యూటర్ అప్లికేషన్ ఎలా జరుగుతుంది, కంప్యూటర్ ఎలా ఉపయోగిస్తున్నారు, కంప్యూటర్ నాలెడ్జ్ని అక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ తీసుకెళ్తున్నాం. ఇది 2వ డిగ్రీ బీసీఏ. ఓకే, ఇక 3వదికి వద్దాం. ఇది ఎట్లా అందుతుందా అని చోట్ల లేదు. బీసీఏకి 25,000 30,000 ఫీజు పెట్టేస్తే ఏం జరుగుతుంది, 5 లక్షలు 10 లక్షలు పెడితే అక్కడేం నేర్పిస్తున్నారు. బీకామ్ కంప్యూటర్స్ వద్దామండి. బీకామ్ అంటే అందరి దృష్టి ఏంటిది, ఆర్డినరీ డిగ్రీ. అసలు బీకామ్ అంటే గమ్మత్ చెప్పనా, బ్యాచులర్ ఆఫ్ కామర్స్. కామర్స్ అంటే ఏంటి, బిజినెస్. మళ్ళీ బిజినెస్. అవును సార్, కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు, బీకామ్ అంటే ఇరగా ఆడిటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఈ సబ్జెక్టులు 100కి 100 మార్క్స్. బీకామ్ పలానా చోట జాయిన్ అయితే 100కి 100 ఏం చేసుకుంటాం, బీకామ్కి 100కి 100 మార్కులు ఏం చేసుకుంటామండి. ఈ 100కి 100 మార్కులు తీసుకెళ్ళి మనకు 15,000 ఎవరైనా జాబ్ ఇస్తే, అబ్బా నేను అకౌంటింగ్ జాబ్ చేస్తున్నాను, బీకామ్ సబ్జెక్ట్ అయిపోయింది. బీకామ్ కామర్సు, కంప్యూటరు ఇండస్ట్రీలోకి తీసుకెళ్ళాలి. ఈ ఆడిటింగ్ ఎలా జరుగుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా జరుగుతుంది, మేనేజ్మెంట్ అకౌంట్స్ ఎలా జరుగుతుంది, కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ ఎలా జరుగుతుంది, అట్లా చేసినప్పుడు కూడా మనోడు 5 to 10 lakhs సంపాదించగలిగేది, మనోడు బిజినెస్ పెట్టగలిగేది. ఇది కాదు ప్రొఫెషనల్ డిగ్రీ అంటే. సార్ చివరిగా ఇంటర్ ఫెయిల్ అయిన గురించి ఆలోచిస్తే మటుకు చాలా నిరుత్సాహంతో ఉంటారు. మరి వాళ్ళు డిగ్రీ చేసుకోవచ్చా, లేదంటే ఇతర బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా, వాళ్ళకి 1 sitting ఎగ్జామ్స్ ఇలాంటి వాటికి టైం ఎక్కువ కాలేదు, సింగిల్ లైన్లో ఏదైనా గైడ్ లైన్స్ ఇస్తారు? షూర్. ఇప్పుడు చాలా మంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాశారు, మళ్ళీ రేపు మరి 3-4 daysలో రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అందువల్ల ఎవరైనా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా వాళ్ళకి 1 sitting ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ పాస్ కావచ్చు, రెగ్యులర్ 3 years డిగ్రీ చేసుకోవచ్చు. మళ్ళీ ఎవరైనా 10th class కూడా రిజల్ట్ వస్తుంది. 10th class తర్వాత కూడా టీహెచ్ఎం ఉంది, టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు. ఎంపీసీ బైపీసీ ఎంఈసీ చదవలేని వాళ్ళు టీహెచ్ఎం కూడా తీసుకోండి. 2 years టీహెచ్ఎం, 3 years బీహెచ్ఎం అంటే జాబ్కి అంటే సమయం ఎక్కువ లేకపోవడం వల్ల కూడా మీకు ఎక్కువ తెలియజేయలేకపోతాం. మరిన్ని విషయాల కోసం మీరు 9666 నెంబర్కి స్క్రోలింగ్లో కనిపిస్తుంది, బోర్డు మీద కనిపిస్తుంది, మీరు చేయండి. ఇంకొక నెంబర్ 8367215215 చేయండి. మరిన్ని విషయాల కోసం మరి డాక్టర్ నారాయణ కాలేజీని మన ప్రిన్సిపాల్స్ డైరెక్టర్స్ ఉన్నారు, హ్యాపీగా మనం ప్రొఫెషన్కి వెళ్దాం, గొప్ప అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా స్టూడియోకి వచ్చి వ్యూవర్స్కి చాలా చక్కటి గైడెన్స్ అందించిన. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.